లైక్ థింగ్ ఏంటిదంటే చాలామంది జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ జాబ్ మానేసి కంటెంట్ క్రియేటర్ కానీ ఆర్ ఎల్స్ బిజినెస్ కానీ పెట్టాలనుకుంటున్నారు. సో మీకు ఒకటి నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ముందు జిమ్ ట్రైనర్ కింద జాబ్ చేసేటప్పుడు ఒక అమ్మాయిని చూశాను, ఫ్రీలాన్సింగ్ చేస్తాను. సో సమ్వాట్ చాలా గ్రూప్ కూడా ఉన్నారు. తను ఓన్గా వచ్చేసి 3.5 lakhs ఎర్న్ చేస్తుంది. తను ఓన్గా వచ్చేసి 3.5 lakhs ఎర్న్ చేస్తుంది జస్ట్ ఫిట్నెస్ నుంచి. సో నాకు అప్పుడు చూసినప్పుడు అనిపించింది, నేను ట్రైనర్ కింద ఉండి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, నాకు అరౌండ్ 30,000 35,000 అని చెప్పేసి. సో తర్వాత 3 months తర్వాత జాబ్ రిజైన్ చేశాను నేను. రిజైన్ చేసిన తర్వాత ఏమైందంటే ఇట్స్ లైక్ ఒక 6-7 months గ్యాప్ తీసుకుని ఏఎస్ ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి ఒక 30 marksలో అలా ఫెయిల్ అయిపోయాను. సో దాని తర్వాత ఏమైందంటే పర్లేదు. సో దాని తర్వాత ఏమైందంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి ఇప్పుడు క్రిటికల్ అయినాయి. సో దానివల్ల ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ అనుకున్నాను. మ్యాంగో ఓట్ షేక్ ఫ్లేవర్ ఓట్ మిల్ అమృతం రా ఓట్. చాలా టేస్ట్ ఉంది. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాను అనుకో, ఆ జాబ్ కరెక్ట్గా 7 months చేసి అరే నేను మళ్ళీ కంటెంట్ క్రియేషనే నాకు ఇష్టం అని చెప్పేసి కంటెంట్ క్రియేషన్లోకి వచ్చిన ఆర్ఎల్స్ బిజినెస్లోకి వెళ్ళినా కూడా నేను సస్టైన్ అవ్వకుండా మళ్ళీ జాబ్ వెనకాల పడతాను. సో ఇక్కడ థింగ్ ఏంటిదంటే మనం అందరం మర్చిపోయేది, సార్ట్అవుట్ చేయకుండా ఉండేది, మనందరి దగ్గర ఇంత టైం ఉంటుంది. సో లైక్ ఎగ్జాంపుల్ ఇంత అంటే నా ఇంతే అని కాదు. సో నాకు ఇంత టైం ఉండే, ఒక 1 year ఉండేనా, నాకు 1 year గ్యాప్ ఉండే కదా. సో జాబ్ మానేసిన తర్వాత 1 year ఫ్రీ ఉండే నేను, లైక్ ఏం చేయకుండా జస్ట్ నా వర్క్ మీద నేను ఫోకస్ చేసుకునేవాడిని, జస్ట్ యూట్యూబ్ వీడియోస్ తీసేవాడిని అండ్ సమ్ వాట్ క్లయింట్స్ అది ఇది ట్రై చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటిదంటే ఆ 1 year పీరియడ్ టైం నేనేమి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటిదంటే ఆ 1 year పీరియడ్ ఆఫ్ టైంని నేను ప్రాపర్గా యూజ్ చేయలేదు. సో అగైన్ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా అది మానేసి ఒక పార్ట్ టైం జాబ్ ఎత్తుక్కోవాలి, పార్ట్ టైం బిజినెస్ చేయాలి అది ఇది అనుకున్నా కూడా సేమ్ థింగ్ రిపీట్ అవ్వడానికి రీజన్ ఏంటిదంటే మీరంతా హంగర్గా లేరు, యు ఆర్ నాట్ డెడికేటెడ్, యూ డోంట్ హ్యావ్ విజన్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఆ అమ్మాయిని 3 lakhs అని చెప్పేసి అన్నానా. సో అదేం ప్రాపర్గా ఏం రాలేదు తనకి. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టింది తనకి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. అరౌండ్ 6 years 7 years పట్టింది. సో నేను అదంతా చూడకుండా డైరెక్ట్ 2-3 monthsలో కావాలని చెప్పేసి అన్న, వితౌట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్. సో మన పని కూడా అదనే, సో మీ పని నా పని కూడా అలానే అవుతుంది. అండ్ మెయిన్లీ ఎఫర్ట్స్ చాలా మ్యాటర్, అండ్ లైక్ మెయిన్లీ ఎఫర్ట్స్ చాలా మ్యాటర్. సో మీరు జాబ్ మానేశారు, ఇంత పీరియడ్ ఆఫ్ టైం ఉంది, మీరు ఏం చేస్తున్నారు దాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ మీరు అదే లూప్లోకి వెళ్తారు. సో ఆ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మీ దగ్గర పిల్లలు ఉంటారు, మీ మోటివేషన్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఉండేవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇక్కడ థింగ్ ఏంటిదంటే ఒకటే థింగ్ని అగైన్ ఓడిపోతే ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పైన ఉన్న గ్రాఫ్ కిందకు వచ్చేస్తుంది. ఆబ్వియస్గా కదా, గెలిచే గేమే అందరికి ఇష్టం కానీ ఓడిపోయే గేమ్ ఎవరికి నచ్చుతుంది. సో మీరు ఫిగర్ అవుట్ చేయాలి అది ఎట్లా విన్ అవ్వాలని చెప్పేసి. నా ఫోకస్ అంతా దీని మీద ఉంది. గ్యాప్ ఇస్తే మొత్తం ఓట్ వేసాడు మా వాడు. వెయిట్ లాస్ అయితే ఓట్స్ అన్నీ తగిలిచ్చినావు కదా. సో అర్థమైంది అనుకుంటున్నా. ఫ్యాన్ ఆపితే నా మోహన్ నేను గుర్తుపట్టలేకపోతున్నాను. సో అడ్జస్ట్ అయిపోండి.